హలో బ్రో, మీ పేరు? కిరణ్. ఏం చేస్తుంటారు? ఏవియేషన్లో డిప్లొమా చేస్తున్నా. డిప్లొమా చేస్తున్నారు. ఓకే బ్రో. మీకు లవర్ ఉందా? లేదు, మరి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఎవరికైనా ప్రపోజ్ చేసే ఉద్దేశం ఉందా? అట్లాంటిది ఏం లేదు. ఎందుకని? ఇప్పుడు లవ్ చేస్తే మళ్ళీ మనీ వేస్ట్ అంతా. అదే లవ్ చేసే బదులు ఏదైనా వర్క్ చేసుకుంటే మనీ సేవ్ కదా. ఇన్ కేస్ మీకు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? పక్కా నువ్వు చెప్తా. ఎందుకని? అది ఫస్ట్ ఎస్ చెప్పినాం అనుకో, ఎందుకు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ లవ్ అంటే మొత్తం నైట్ మొత్తం మాట్లాడాలి, కాల్స్ అంతా అంటే మొత్తం తలకాయ నొప్పి. ఇప్పుడు అంత స్ట్రెస్ ఎందుకు చెప్పండి. మరి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా బ్రో, మీకు ఎవరైనా క్రష్ అలా ఉందా? క్రష్ అంటే అట్లేం లేదు మన క్రష్. లేదు, క్రష్ ఏం లేదా? లేదు లేదు లేదు. అంటే మీకు లైఫ్లోనే క్రష్ ఎవరు లేరా? లైఫ్లో క్రష్ అంటే గర్ల్స్ మీద ఇప్పటివరకు ఫోకస్ చేయలే కానీ జస్ట్. మరి లెక్చరర్ అంటే ఇష్టమా? లెక్చరర్స్ మీద క్రష్ ఉందా? లెక్చరర్స్ అంటే వద్దులే, అది మళ్ళీ వేరే వెళ్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఎవరికైనా ప్రపోజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా లేదా? చూద్దాం, ఒకవేళ మన క్వాలిటీస్కి సెట్ అయ్యేటట్టు ఉంటే అట్లా అయితే ఓకే, రైట్. సరే, ఎలాంటి అమ్మాయి నచ్చుతారు బ్రో మీకు? మనకు అంటే మరీ రిచ్ లేకపోయినా సరే కనీసం ఒక స్టాండర్డ్స్, అంటే ఎట్లా అంటే మరి మోసం చేయొద్దు, మరి ఎక్కువ మన నుంచి కోరుకోవద్దు. బ్రో, లవ్లో ఎక్కువ జెన్యున్గా ఎవరు ఉంటారు, అమ్మాయిలా అబ్బాయిలా? ఇక అది వాళ్ళు వీళ్ళు అని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు 50-50% ఉంది మ్యాక్సిమం. ఇప్పుడు గర్ల్స్ సైడ్ నుంచి చూస్తే బాయ్స్ బెస్ట్, బాయ్స్ నుంచి చూస్తే గర్ల్స్ అంతే. అమ్మాయి ఇప్పుడు లవ్ చేసుకోవాలంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏముండదు, అంటే డబ్బు చూస్తున్నారా, లవ్ చూస్తున్నారా, లస్ట్ చూస్తున్నారా? ఇప్పుడు లవ్ అయితే ఎవరు చూస్తలేరు, ఫస్ట్ ఎకానమీ మనీ చూస్తారు. మనీ బ్యాక్గ్రౌండ్ మొత్తం మంచిగా ఉంటే వెల్ సెటిల్ అవ్వచ్చు కదా అని చెప్పి అదే చూసుకుంటారు అంతే. మనీ లేకుంటే ఏం లేదా? లేదు కదా. ఓకే, థ్యాంక్స్ బ్రో. దట్స్